కృష్ణా జిల్లా పెనమలూరు బొల్లపాడు గ్రామంలో జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ 14 ఏళ్ల సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడో చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు। ఎన్నికల్లో 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా భయపడే పరిస్థితి లేదని 5 ఏళ్ల పాలనలో మంచి చేశాం కాబట్టే మళ్లీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారంటూ జోగి ధీమా వ్యక్తం చేశారు। చంద్రబాబు నాయుడు మాటలు అసలు ఎంత దిగదారిపోయాడంటే రాత్రి అయిపించి తీసుకెళ్లిన సరాసరి ఆ పిచ్చాస్ ఫోటో పడైతే బాగుంది। మోసగాడు కొంచెం దగాకోరు 2014లో ఓటు వేయించుకున్నాడు, రైతాంగాన్ని అందరినీ కూడా మోసం చేసి పారేశాడు। అక్క చెల్లెమని చెప్పి వాళ్ళతో ఓటు వేయించుకున్నాడు, వాళ్ళని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు శుభ్రంగా పరిపాలన జరుగుతుంది। బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడా, ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకు కూడా డబ్బులు వస్తాయా, ప్రతి ఇంటికి పెన్షన్ వస్తుందా, ప్రతి ఇంటికి కూడా రేషన్ వస్తుందా, రైతన్నలకి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ దాన్ని కొనుక్కోలేదనా ఒక నెల 2 నెలలు లేట్ అవ్వచ్చు, డబ్బులు పడిపోయింది। ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే జగనన్న అసలు ఎట్లా ఓటేస్తారు ఈ చంద్రబాబు నాయుడికి? కూటమే అంటున్నాడు, కూటమి ఏమవుతుంది? గొప్ప కూలిపోతుంది। 3 కాదు 30 మంది వచ్చినా డెలివరీ మీద పడిపోవడం తప్ప ఏమన్నా ఉందా? ఏం చేస్తా ఉన్నాడు? ఈ రోజున మంచి చేస్తున్నాం, మేలు చేస్తా ఉన్నాం, ధైర్యంగా చెప్పగలం, ధైర్యంగా ఓటు అడగగలం, ధైర్యంగా ఓటు వేయించుకోగలం। ఆ సత్తా మన బోలపాడు గ్రామంలో మనందరికీ ఉంది। ఇక్కడ బోలపాడే కాదు పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా కట్టడి చేయగలగాలి, చెప్పగలగాలి।